הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దీవెనామంలో మీకందరికీ శుభములు, దీవెనలు ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు సామెతల గ్రంథం ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 31 అధ్యాయాలు ఉన్నాయి, 935 వచనాలు ఉన్నాయి. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ హ్యాస్ 31 చాప్టర్స్ విత్ 935 వర్సెస్. అంటే దాదాపుగా ప్రతి నెలకు ఒక్కొక్క అధ్యాయం సరిపోతుంది. దీన్ని సొలొమోను మరియు ఇతరులు రాశారు, రాజు అయిన సొలొమోను. ఇది క్రీస్తుకు పూర్వము 970 నుంచి 700 కాలంలో వ్రాయబడిన సామెతల గ్రంథము. దీనిలోని మూల పదం కీవర్డ్స్ ఏంటంటే యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండాలి. ఇది దాదాపుగా 14 సార్లు వ్రాయబడింది. దీన్ని హెబ్రీ భాషలో సామెతల్ని మిస్లే అంటారు, మిస్లే, MISLE, మిస్లే. హిందీ భాషలో నీతి వచన్ అంటారు, నీతి వచన్. అలాగే తమిళ భాషలో నీతి మల్లిగళ్ళు అంటారు, కన్నడ భాషలో జ్ఞానోక్తిగళ్ళని. ఇలాగ వివిధ భాషల్లో జ్ఞానానికి సంబంధించిన పుస్తకము, ఏ హ్యాండ్ బుక్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానమునకు సంబంధించింది. ఎందుకంటే పరలోక నిబంధనలు భూమిపై ఎలా జీవించాలో చాలా స్పష్టంగా వ్రాయబడిన సామెతల గ్రంథము. 1 రాజులు 4:32 ప్రకారంగా సొలొమోను 3000 సామెతలు, 1005 పాటలు వ్రాసినట్లు చరిత్రలో వ్రాయబడింది. సరే, ఈ 31 అధ్యాయాల్ని 3 భాగాలుగా చేసుకుంటే మొదటి 9 అధ్యాయాలు యవనస్తులకు హెచ్చరికలు. మొదటి 9 అధ్యాయాలు, ద ఫస్ట్ 9 చాప్టర్స్ అడ్వైజ్ టు యంగ్ మెన్. తర్వాత 10 నుంచి 20 వరకు మనుషులందరికీ హెచ్చరికలు, అడ్వైజ్ టు ఆల్ మెన్. చివరిగా 21 నుంచి 31 వరకు అడ్వైజ్ టు ది లీడర్స్, యవనస్తులకు, మనుషులందరికీ నాయకులు. కాబట్టి ఇది జ్ఞాన సంబంధమైనదని గుర్తు చేసుకుంటాం. సరే, దీని గురించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసంగ చక్రవర్తి స్పర్జన్ గారు ఏమన్నారంటే, he said the book of Proverbs is shortness, sense and salt అన్నాడు. అద్భుతంగా, షార్ట్నెస్, సెన్స్ అండ్ సాల్ట్ అంటే క్లుప్తత, జ్ఞానం మరియు జీవింపు చేసే ఉప్పు లాంటి సారము. షార్ట్నెస్, సెన్స్, సాల్ట్. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా జ్ఞాన సంబంధమైన, జ్ఞానానికి ఆధారమైన ఆ దేవదేవుని గురించి వ్రాయబడింది ఇది. అందుకే అంటాం ఏంటంటే పరలోక నిబంధనలు భూలోకంలో జీవించడానికి సామెతల గ్రంథము ఒక గొప్ప ఉదాహరణ. నీవు నేను దీన్ని చదవాలి, అనుసరించాలి. అలాగా యేసు క్రీస్తు కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడాలి. ఇది ఈ పుస్తకం యొక్క గ్రంథ విశ్లేషణ. సరే, దీనిలో జ్ఞాన సంబంధమైన పుస్తకం అని చెప్పాం కాబట్టి అసలు బైబిల్ గ్రంథంలో జ్ఞానం అనే మాట 288 సార్లు వచ్చింది. ద వర్డ్ విజ్డమ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ హోలీ గాడ్స్ వర్డ్ 288 టైమ్స్. ఆది కాండము 4వ అధ్యాయము అక్కడి నుంచి మరి ప్రకటన 17:9 వరకు దాదాపుగా 288 సార్లు వ్రాయబడింది. ఒక్క సామెతల్లోనే 83 సార్లు పైగా వ్రాయబడింది. కాబట్టి జ్ఞానము దీనిలో పొందుపరచబడి ఉంది. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని అన్వయింపు చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. నేను వేగంగా చెప్తాను, ఒకవేళ మీరు ఎవరైనా సరే దీని గురించి రీసెర్చ్ చేయాలంటే కూడా సహాయకారిగా ఉంటుంది. మొదటి అధ్యాయంలో 2, 4, 5, 7, 20, 21, 22, 29, 33. రెండవ అధ్యాయంలో 2, 5, 10, 3లో 13, 14, 19, 21, 4లో 5, 6, 7, 6లో 6, 6, 7, 4 మరియు 6, 8వ అధ్యాయంలో 8లో 1, 5, 11, 14,
9లో 1, 4, 6, అలాగే 8, 9, 10, 12, చివరిగా 16. 10లో 1, 13, 14, 11లో 2, 12లో 1, తర్వాత 6, తర్వాత 13లో 1, 10, 20, 14లో 6, 8, 15, 16, 18, 33, 15లో 14, 20, 16లో 16, 17, 16, 24, 18, 1, 19, 25, 21, 26, 21, 11, 22లో 3, 12, 23లో 15, 19, 23, 24, 24లో 3, 5, 7, 14, 25, 12, 27, 11, 28లో 2, 26, 29లో 3, 7, 11, అలాగే 15, 30లో 3, 20, చివరిగా 31, 26లో. కాబట్టి ఇలాగా 83 సార్లు పైగా రాయబడింది. సరే, దీనిలోని ముఖ్య వర్డ్స్ మూలవాక్య 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటాను. ద కీ వర్డ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ 2 పోర్షన్స్. ఒకటేమో 1:4, ఇంకొకటి 1:7. ఐఎమ్ రీడింగ్ బోత్ ద పోర్షన్స్. ద బుక్ ఆఫ్ ప్రాఫిట్స్ చాప్టర్ 1 verse 4. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఇది కీవర్డ్స్. కాబట్టి తర్వాత ఏమంటాడు 7లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అంటే తెలివి, జ్ఞానము ఇవన్నీ కూడా కావాలంటే నిజమైన దేవుడైన యెహోవా, యేసు ప్రభు వారి యందు నమ్మికొస్తే సమస్త జ్ఞానము మనకు కలుగుతుంది. కాబట్టి ఇది ఒక భక్తుడు అన్నాడు, కీర్తనల గ్రంథము ఒకవేళ మోకాళ్ళపై నువ్వు ధ్యానిస్తే సామెతలు మాత్రము పాదాలపైన ధ్యానించాలి. అంటే అనుదిన జీవితంలో అనుసంధానంగా జీవించాలి. వాక్యాన్ని చదవటమే కాకుండా వాక్యాన్ని జీవితంలో చూపించేవారిగా ఉంటే అప్పుడు నిజమైన మహాజ్ఞాని అయిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము మార్చబడతాము. సరే, ఈ జ్ఞానం చేసే కార్యాలు కొన్ని ఈ గ్రంథ విశ్లేషణలో చెప్తాను వేగంగా. ఈ 31 అధ్యాయాలు గమనించండి. ప్రతిరోజు కూడా మీ కుటుంబంలో ఒక అధ్యాయం చదివారనుకోండి, జ్ఞాన సంపూర్ణులుగా మార్చబడతారు. ఈ జ్ఞానం చేసే కార్యాలు ఒక 7 వేగంగా చెప్తాను. అంటే ఈ మొదటి అధ్యాయంలోనే కొన్ని మాటలు ఉన్నాయి, అవి చెప్తాను. 2వ వచనంలో జ్ఞానాన్ని అభ్యసించాలి అంటాడు. అభ్యసించాలి, జ్ఞానాన్ని అభ్యసించాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద విజ్డమ్. అంటే హౌ వీ కెన్ ప్రాక్టీస్? బై రీడింగ్ గాడ్స్ వర్డ్, బై రీడింగ్ గాడ్స్ వర్డ్ అండ్ అప్లయింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ లైఫ్. 2వ అంటాడు 4లో బుద్ధి కలిగి ఉండుట. 3వ 7వ వచనంలో దేవుని యందు భయభక్తులకు మూలము. 20లో అంట వీధుల్లో కేకలు వేస్తుంది. అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఆత్మీయంగా చూసుకుంటే వీధుల్లో కేకలు వేస్తుంది. మనసాక్షిలో దేవుని వాక్యము డిపాజిట్ అయి ఉంటే ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. వీధుల్లో ఉన్నా కూడా జ్ఞానయుక్తంగా జీవిస్తాము, పాప మలినం మనకు అంటదు. 21లో అంటాడు జ్ఞానం అంట ప్రచురించబడుతుంది అంటాడు. 22లో అంటాడు జ్ఞానము లేకపోతే అపహాస్యం అంటాడు. జ్ఞానము లేకపోతే 29లో అసహ్యం అంటాడు. 32లో దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతారు. కాబట్టి దీవెనలు రాయబడ్డాయి, శాపాలు రాయబడ్డాయి, ఆశీర్వాదము రాయబడింది, అభిషేకం రాయబడింది, అంతము కూడా రాయబడింది. కాబట్టి ఒకే ఒక మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానమునకు మూలము. ఈ మాట ఒక కీవర్డ్స్గా చాప్టర్ 9 verse 10. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానము లేకుండా అజ్ఞానిగా జీవిస్తుంటే ఈ ప్రభుదినం ముందు జ్ఞాన సంపద, జ్ఞానానికి మూలము, జ్ఞానానికి ఆది సంభూతుడైన ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే జీవితము జ్ఞానవంతంగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా అంటున్నాడు కదా, అంటే దేవుని జ్ఞానము మానవులకు అప్పగించబడింది దేవుని వాక్యం చేత.
ఆ వాక్యమైన ప్రభువారు నమ్ముకుంటే నువ్వు దీవించబడతావు. అంతేకాకుండా సొలొమోను కంటే జ్ఞానవంతుడిగా నువ్వు మార్చబడతావు. కాబట్టి ఈ ప్రభుదినమందు ఒకే ఒక మాట అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. నీవు, నీ కుటుంబము, నీ సంఘము, నీ బంధు జనాంగము యేసు ప్రభు నిజమైన దేవుడిగా నమ్ముకుంటే జ్ఞానవంతుడిగా మార్చబడతావు. అలాంటి కృప ఆ దేవదేవునికి దయచేయను కాక ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, ఈ ప్రభుదిన మందు సామెతల ద్వారా మీరు మాట్లాడారు. 31 అధ్యాయాలు 3 భాగాలుగా యవనస్తులకు హెచ్చరికలు, మనుషులందరికీ హెచ్చరికలు, నాయకులకు ప్రభువా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని చెప్పారు. ప్రభువా, లోకంలో లోక జ్ఞానం పెరిగిపోతుంది తండ్రి, దైవ జ్ఞానం నశించిపోతుంది. వాక్యాన్ని చదవటం లేదు, వాక్యాన్ని చదివిన వాళ్ళు కూడా అలా జీవించలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మాకు ఓ హెచ్చరికగా మీరు సామెతలు ఉంచావు ప్రభువా. తండ్రి, నీ జ్ఞానం నుంచి తప్పిపోకుండా ప్రభువా, మేము వింటున్నవారు జ్ఞానానికి ఆధారమైన నేను నమ్మిక దయచేసి ఈ లోకంలో జ్ఞానవంతులుగా అనేక మందిని నీ కృప సంపాదించేవారిగా ఆ మహాకృప మాకు దయచేయమని, వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, అస్వస్థ ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి. జ్ఞానం లేని వారి జ్ఞానం దయచేయమని, నీ సంపూర్ణ జ్ఞాన వివేచనలు ప్రతి వారికి దయచేయమని, నీ దీవెనలు, ఆశీర్వాదం, అభిషేకం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సంతోషము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, ప్రభు రాముల పర్యంతం తోడేయుండును కాక. ఆమేన్. 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 షాలోమ్ అండ్ బ్లెస్డ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును.